శక్తి సంపన్నుడు ప్రభువు గొప్పవాడును అధిక శక్తి సంపన్నుడు జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది పిల్లలారా ఆశీర్వదించియు బలపరచు నీ గుమ్మములు పిల్లలారా ఆశీర్వదించియు బలపరచు నీ గుమ్మములు మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగా నుంచును దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది యెరూషలేము యెహోవాను సీయోను నీ దేవుని యెరూషలేము యెహోవాను సీయోను నీ దేవుని కీర్తించుము కొనియాడుము ఆనందించు వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది ప్రాణ ఆత్మ శరీరము నీకే అర్పించుచున్నానయ్యా ప్రాణ ఆత్మ శరీరము నీకే అర్పించుచున్నానయ్యా నీ ఆత్మవరములతో నన్ను అలంకరించుమయా నీ ఆత్మవరములతో నన్ను అలంకరించుమయా అగ్ని మండించు నాలో అగ్ని మండించు అగ్ని మండించు నాలో అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు నాలో అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు నాలో అగ్ని మండించు అగ్ని మండించు నాలో అగ్ని మండించు అగ్ని మండించు నాలో అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు నాలో అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు నాలో అగ్ని మండించు అందరం చప్పట్లు కొట్టి అగ్ని మండుచుండెనే పొగ కాలిపోలేదుగా అగ్ని మండుచుండెనే పొగ కాలిపోలేదుగా అగ్నిలో ఉండే నీవు మోషేను దర్శించినావే అగ్నిలో ఉండే నీవు మోషేను దర్శించినావే అగ్ని మండించు నాలో అగ్ని మండించు అగ్ని మండించు నాలో అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు నాలో అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు నాలో అగ్ని మండించు
నాలో అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు నాలో అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు నాలో అగ్ని మండించు నీవు ఏలియాను కనపరచినావే అలాగే అగ్ని మండించు నాలో అగ్ని మండించు అగ్ని మండించు నాలో అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు నాలో అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు నాలో అగ్ని మండించు కృపామయానికి వందనాలు, దయామయానికి స్తోత్రములు 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 తండ్రి. దేవా, మేమేమై ఉన్నామో అది కేవలం నీ కృప తండ్రి. ఈ దినము ఈ యొక్క సమయంలో సజీవులకులో ఉన్నామంటే అది నీ ప్రణాళిక, నీ ఏర్పాటు తండ్రి. నీ వందనాలు, నీకు స్తోత్రములు. నీ సన్నిధిలోకి మేమందరం కూడుకోవడానికి ఇచ్చిన నీ కృపకై నీకు వందనాలు తండ్రి. నిజంగా తండ్రి, మా స్థుతులపైన ఆశీనుడుగా నీ ఉన్నందుకు నీకు స్తోత్రములు. ఇక్కడ ఉన్నప్పుడు ప్రభా నాయన మాతో కూడా మీరు ఉన్నందుకు నీకు స్తోత్రములు యేసయ్యా. మాకంటే ముందుగా ఈ స్థలమును మీరు ప్రభా ఆకర్షించినందుకు నీకు వందనాలు, నీకు స్తోత్రములు. నిజమే తండ్రి, మీ అగ్ని దిగి వచ్చినప్పుడు ప్రభా దేవా మరి ఏ ఒక్కరు కూడా ప్రభా నాయన సిగ్గుపడుకోకుండా నీ బిడ్డలందరినీ ప్రభా ఘనపరిచి మహిమపరిచి ప్రభా నాయన నీ బిడ్డలని హెచ్చించిన దేవుడవు తండ్రి. నీకు వందనాలు, నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రములు తండ్రి. దేవా, మా కుటుంబాల పైన కూడా మీ ఆత్మ నుంచి అని వేడుకుంటున్నాం తండ్రి. దేవా, బిడ్డలు ప్రభా 2 దినములు నీ సన్నిధిలో గడిపారు ప్రభా. ఏవైతే వాక్యము వారి హృదయాల్లో విత్తబడి ఉన్నదో దేవా వాటిని నూరంతలుగా ఫలింపచేయమని అడుగుచున్నాను యేసయ్యా. నీ ఆత్మతో బిడ్డలను నింపమని వేడుకుంటున్నాం తండ్రి. మేము మాత్రమే కాదేసయ్యా, మీరు ఇచ్చిన బిడ్డలు ప్రభా కుటుంబాలుగా మేమందరం నీ సన్నిధిలో జీవించినట్లుగా మమ్మల్ని ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. ముఖ్యంగా ప్రభా దేవా బిడ్డలు ప్రభా నాయన నీ మార్గంలో ప్రభా మరి ఈ 2 దినములు ఏర్పాట్లో నీ యొక్క ప్రణాళిక ఏంటో నీ చిత్తం ఏంటో మాకు తెలియదేసయ్యా. అయ్యా, మేమైతే కేవలం ప్రభా బిడ్డలకి ఇది చేయాలని చేసామేమో కానీ నీ ఏర్పాట్లో ఎవరున్నారో మేము ఎరుగరం తండ్రి. ప్రభా మరి నీ బిడ్డలను మీరు ఆకర్షించినందుకు నీకు స్తోత్రములు. ఈ 2 దినములు వారు విన్న వాక్యం వారి జీవితకాలం అంతా కూడా ప్రభా వారి హృదయాలు నిలబెట్టమని వేడుకుంటున్నాం తండ్రి. నా మట్టుకు నేను ఈ లోక రీతిగా చదువు విషయం కానీ ప్రభా ఈ లోక సంబంధమైన వాటి గురించి కానీ నేను అడగట్లేదు కానీ పరలోకపు తండ్రి నీ యొక్క ప్రసన్నతను పొందుకునే జీవితాలు బిడ్డలందరికీ మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. నీ యొక్క కృపలో ప్రభా నీ పరిశుద్ధాత్మ అగ్నితో బిడ్డలను కూడా మీరు నింపండి ప్రభా. దేవా, బిడ్డలు తరపున ప్రభా నిత్యము నీ సన్నిధిలో మేము మా కుటుంబాలు నివసించినట్లుగా ప్రభా భక్తుడు అడిగిన రీతిగా మేము అడుగుచున్నాము తండ్రి. మా కుటుంబాలు నిత్యము నీ సన్నిధిలో నివసించినట్లుగా మమ్మల్ని ఆశీర్వదించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం తండ్రి. నీ అందు భయభక్తులు కలిగిన జీవితాల్లోను పరిశుద్ధాత్మను పొందుకున్న జీవితంలోను మీకు విధేయత కలిగిన జీవితంలోను ప్రభా నీ మాటల ప్రకారం జీవించే జీవితాల్లోను మేమును మా బిడ్డలు ప్రభా నీవిచ్చిన బిడ్డలు మేము అందరం కూడా ఎదుగునట్లుగా నీ కృప నీ సహాయము పరిశుద్ధాత్మ నడిపింపును మా అందరికీ మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. దేవా, ఇది మా దృష్టికి ఏదో 2 దినములాగా అనిపించవచ్చు కానీ తండ్రి ఈ 2 దినముల్లో బిడ్డల జీవితాల్లో మీరు ఏవేవి కార్యములు చేసి ఉన్నారు మేము ఎరగము తండ్రి. వాటన్నిటిని బట్టి కూడా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఎందుకంటే మీరు మాకు ఏర్పాటు చేసింది ఏది ప్రభా ఏదైనా కానీ కీడైనా ప్రభా మా దృష్టికి కీడుగా చెడుగా అనిపించవచ్చు కానీ తండ్రి అది నువ్వు సమస్తము మేలు కొరికే చేసే దేవుడు ప్రభా. బిడ్డల జీవితంలో మీరు చేసిన మేలును బట్టి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, నిరంతరము నీ సన్నిధిలో మేము అందరం నివసించినట్లుగా మమ్మలను మా కుటుంబాలను మీరు ఇచ్చిన బిడ్డలను కూడా మీరు దీవించి ఆశీర్వదించి ఈ రాత్రి నీ ప్రభా నాయన నీ కృపా వాత్సల్యతను మా పైన చూపించి ఇక్కడ నుంచి మమ్మల్ని
దేవ పరిశుద్ధాత్మతో నింపి నడిపించమని ఈ కొద్ది విన్నపములు మీ సన్నిధికి చేర్చుకుని క్రీస్తు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. దేవుని నామానికి వందనాలండి. దేవుడి కృపను బట్టి 2 రోజులు చాలా అద్భుతంగా నడిపించడానికి దేవుడు కృపని చూపించారు, సహాయం చేశారు. ఈ సమయంలో కొద్దిసేపు మనము వాక్యం చదువుకుని చిన్నగా ఎక్కువ ఏం కాదు, ఒక చిన్న వాక్యము మనం ధ్యానం చేసుకున్నాము. సో ఇప్పుడు మనం లోకంలో చూసినట్లయితే మనకి కొందరు ఇన్స్పిరేషన్గా ఉంటారు కదా, అంటే మంచి స్టేజ్లో ఉన్నవారు ఎవరైనా ఉండనివ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సత్యానాథులు అవనివ్వండి, లేకపోతే అంతవరకు ఎందుకు మన పిల్లల క్లాస్లోనే లేకపోతే మన సర్కిల్లో ఉన్న పిల్లలు ఎవరైనా ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేస్తున్నారు అనుకోండి, స్పోర్ట్స్లో అవ్వచ్చు, అకాడమికల్లీ అవ్వచ్చు, మనకి వెంటనే పిల్లలతో పాటు మనకి ఏమనిపిస్తుంది, వీళ్ళ పేరెంటింగ్ స్టైల్ కూడా ఎలా ఉందో ఒకసారి చూసి అసలు ఏం చేస్తారు వీళ్ళ పేరెంట్స్ కూడా మనలాంటి వాళ్ళే కదా, ఎందుకు ఇంత ఈ కిడ్స్ మాత్రం ఎందుకు ఇంత ఎక్స్ట్రాడినరీగా ఉన్నారు, పేరెంట్స్ ఇంకా ఏమైనా ఎక్స్ట్రా కేర్ తీసుకుంటున్నారా అని సహజమైన క్యూరియాసిటీ, దట్ ఈస్ కామన్, అదేం తప్పని నేను అనట్లేదు. సహజమైన క్యూరియాసిటీతో మనం వెళ్ళి మాట్లాడిపోయినా కనీసం అనుకుంటాం కదా, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏదైనా ఎక్స్ట్రా క్లాసెస్ చెప్పిస్తున్నారా, లేకపోతే ఏమైనా ఎక్స్ట్రా కేర్ తీసుకుంటున్నారా, ఎలా ఈ కిడ్స్ ఇంత ఎక్స్ట్రాడినరీగా ఉన్నారు అని చిన్న క్యూరియాసిటీ మనలో ఉంటుంది కదా. సో అదే క్యూరియాసిటీతో నాకు ఉంది ఆ క్యూరియాసిటీ, అసలు మంచి పేరెంట్స్ అంటే ఎట్లా ఉండాలి, ఇంకా నేను ఇంకొక పేరెంట్ అవ్వకపోవచ్చు కానీ బట్ ఇన్ జనరల్ సండే స్కూల్ టీచర్గా ఆ పేరెంట్స్కి ఏమైనా నేను హెల్ప్ చేయగలనేమో అని ఆలోచిస్తున్నప్పుడు అసలు మంచి పేరెంట్ అంటే ఎవరు ఏంటి, మనం ఎవరిని చూసి నేర్చుకోవచ్చు అని చూసినప్పుడు మనకి యాజ్ యూజువల్గా అన్ని ఆన్సర్స్ ఉన్న బుక్ మన బైబిల్ కాబట్టి బైబిల్లో చూస్తే సో మెనీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ బోత్ గుడ్ అండ్ బ్యాడ్ పేరెంటింగ్. బోత్ గుడ్ అండ్ బ్యాడ్ పేరెంటింగ్కి మంచి ఎగ్జాంపుల్స్ బోల్డ్ ఉన్నాయి మీరు చూస్తే. ఫర్ ఎగ్జాంపుల్ అబ్రహాం సారా, అందరికీ తెలిసిన విషయాలు చెప్తున్నాను, నేనేం కొత్త విషయాలు చెప్పట్లేదు. అబ్రహాం సారానే తీసుకోండి. అబ్రహాం సారా విషయంలో వాగ్దాన పుత్రుడు ఎన్నో సంవత్సరాలు వెయిట్ చేస్తే పుట్టిన ఇస్సాకుని దేవుడు బలి ఇవ్వమంటే అబ్రహాం ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా వెళ్ళి బలి ఇవ్వడానికి సిద్ధపడిపోయాడు. అండ్ ఆయన పెళ్లి విషయంలో కానీ ప్రతి విషయంలో అబ్రహాము సారా మంచి పేరెంట్స్గా కూడా, వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్గానే కాదు, ఒక క్రిస్టియన్ ఎలా ఉండాలనే కాదు, పేరెంట్స్గా కూడా మనకి మంచి ఎగ్జాంపుల్ సెట్ చేశారు కదా. ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ యూ కెన్ థింక్ ఆఫ్ యువర్ ఓన్ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు హన్నా ఎల్కానా అన్నారు. హన్నా ఎల్కానా కూడా a very good example of a wife and a husband, on an excellent example for a good parent, how a good mom and dad should be. వాళ్ళు కూడా అంతే కదా. ఇప్పుడు హన్న ఏంటి అస్తమాటు ప్రార్థనలన్నీ చెప్పి వెళ్ళిపోతుంది, నేను కదా ప్రీస్ట్ని, సరే పుట్టినోడిని మందిరంలో వదిలేసింది ఏంటి అని ఇద్దరు ఒకే మాట మీద ఉన్నారు. కుమారుడు పుట్టాడు. ఎల్కానా వాజ్ సపోర్టివ్ త్రూ అవుట్. హన్నా సమయల్ని చిన్నప్పుడే మందిరంలో వదిలేసి వెళ్ళిపోయాం. దీస్ ఆర్ ఆల్ గుడ్ ఎగ్జాంపుల్స్ కదా, మనం వాళ్ళందరినీ చూసి చాలా నేర్చుకోవచ్చు. దేర్ ఆర్ సమ్ బ్యాడ్ ఎగ్జాంపుల్స్ ఆల్సో. బ్యాడ్ ఎగ్జాంపుల్స్ అంటే వీళ్ళు తప్పు చేశారు, వీళ్ళు బ్యాడ్ పేరెంట్స్ అని నేను చెప్పట్లేదు. కొన్ని విషయాలు ఇప్పుడు మనం దావీదు చేసిన తప్పులు లేకపోతే వేరే ఎవరు చేసిన తప్పులైనా మనం చూసి ఏమనుకుంటాం, ఇది అయ్యో ఎందుకు ఇలా చేశారు, ఇలా చేయకూడదు కదా,
అట్లీస్ట్ అమ్మో వీళ్ళు ఇలా చేశారంటే మనం ఇంకా ఇలా చేయడానికి ఇంకా ఎక్కువ ఆస్కారం ఉంది, అంటే మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి కదా అని అనుకుంటూ ఉంటాం. అట్లా చూస్తే ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఎగ్జాంపుల్స్లో ఉన్న పిల్లలే. అబ్రహాం అండ్ సారా, ఓన్లీ బిలవ్డ్ సన్ ఐజక్. Do you think Isaac and Rebecca set an ideal example of good parents? I don't think so. ఒక కుమారుడిని మీరు ఎక్కువ ప్రేమించి, ఎస్పెషల్లీ తల్లి ఎక్కువ ప్రేమించో లేకపోతే వాట్ ఎవర్ ద రీజన్ ఇస్, ఎక్కువ ప్రేమించి తండ్రి దగ్గర నుంచి ఒక కుమారుడికి ఆశీర్వాదం రావాలి అని పార్షాలిటీ చూపించడం కరెక్టేనా? ఒకళ్ళు ఇద్దరు పిల్లల్ని దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఒకళ్ళని ఎక్కువ ఒకళ్ళని తక్కువ చూడటం ఎంతవరకు కరెక్ట్? దట్స్ నాట్ కరెక్ట్ కదా. అండ్ సేమ్ ఇప్పుడు ఎల్కానా హన్నాకు పుట్టిన సమయల్ని చూద్దాం. చిన్నప్పటి నుంచి మందిరంలో పెరిగిన సమయల్నే చూడండి. సమయల్ పిల్లల గురించి ఎంత భయంకరంగా రాసింది. రెండు బుక్స్ ఉన్నాయి సమయల్ పేరు మీద. సమయలే మామూలు వ్యక్తి కాదండి, చాలా పెద్ద మహాప్రవక్త. ఆయనే 2 బుక్సే బైబిల్లో ఆయన పేరు మీద ఉన్నాయంటే ఆయనకి ఎలాంటి ఆయన. కానీ ఆయన పిల్లల గురించి ఏమంట రాసింది, ఎలా రాసింది? సో ఇలా మనం బైబిల్ని తరచి చూస్తే మనకి పేరెంట్స్ గురించి అండి చాలా మంచి విషయాలు నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. అయితే వీళ్ళందరిలో అసలు మామూలుగా ఈ క్లోజింగ్ సర్వీస్ అనుకున్నప్పుడు అసలు ఏం చెప్పాలి ప్రవ్వా అని నేను ప్రిపేర్ అవుతుంది. ఒక్కళ్ళు మాత్రం నాకు దే స్టూడ్ అవుట్. ఒక్కళ్ళు మాత్రం దే ఆర్ ఎక్స్ట్రాడినరీ. ఇప్పుడు ఎక్స్ట్రాడినరీ పర్ఫెక్ట్ పేరెంట్స్ అని నేను అనట్లేదు, కానీ ఎవరు అది అంటే సాక్షాత్తు మన దేవుణ్ణి కని పెంచిన మరియా అండ్ యేసేపు. సో మనం క్విక్గా మరియా అండ్ యేసేపు నుంచి మనము ఏమి నేర్చుకోగలం? అండ్ మనకి అంతా పశువుల తోటలో దోతొచ్చి చెప్పింది, పుట్టాడు యేసు ప్రభువు, యేసు అని పేరు పెడతారు, పశువుల తోటలో పడుకోబెట్టారు, ఈ పాటలు పాడేసుకున్నాం, బెత్లెహేంలో పుట్టారని అన్నీ మనకి చదివి ఉన్నామేమో. మేబీ ఆ యాంగిల్లో చూడడం కష్టం. ఈ క్రిస్మస్ స్టోరీని ఒక నిమిషం మర్చిపోండి. అసలు ఈ క్రిస్మస్, ఈ దోతొచ్చి చెప్పడం, ఈ అంతా ఒక నిమిషం పక్కన పెట్టండి. జస్ట్ వీళ్ళిద్దరిని ఒక పేరెంట్ యాంగిల్ ఆఫ్ వ్యూ నుంచి మిమ్మల్ని మీరు తల్లులైతే మిమ్మల్ని మరియ స్థానంలో పెట్టుకుని, తండ్రులైతే మిమ్మల్ని యేసేపు స్థానంలో పెట్టుకుని ఒక్కసారి మీకేం తెలియదు అనుకుని ఫ్రెష్ మైండ్తో వినడానికి ట్రై చేయండి. సో మరియా యేసేపు నుంచి మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చండి. హౌ అ గుడ్ పేరెంట్ కెన్ బి. కొన్ని విషయాలు ఖచ్చితంగా వాళ్ళ నుంచి మనం చూసే తీరాలి. విషయాలే చక్కచక్క చెప్తానండి. వాళ్ళ దగ్గర నుంచి మనం చూసి నేర్చుకోవాల్సిన 4 విషయాలు. ఫస్ట్, సమర్పణ తగ్గింపు. ఆ తల్లిదండ్రులకు ఉన్న సమర్పణ తగ్గింపు. ఇంతమందిలో దేవుడు మరియ గర్భంలో పుట్టడానికి ఆయన మరియని సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ యేసేపు ఆబ్వియస్గా ఆ కపుల్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఉత్తినే జరిగిపోయిందండి ఆయన సంకల్పం. ఉత్తినే సరదాగా మేరీ అండ్ జోసెఫ్ వీళ్ళు చాలా బాగున్నారు, నీతిమంతులుగా ఉన్నారు, ఇందులో ఈ ఫ్యామిలీలో నా కుమారుడు పుట్టాలి అనుకుంటే అయిపోయిందండి దేవుడి సంకల్పం. వీళ్ళు అసలు ఏమీ సమర్పించుకోలేదా? వీళ్ళు అసలు ఏం చేయలేదా? వీళ్ళకి ఏం తగ్గింపు ఏమి లేదా? ఉంది కదా. మీరు లూకా 1వ అధ్యాయం 38వ వచనం చూద్దాం. మనకందరికీ బాగా తెలిసిందే. లూకా 1వ అధ్యాయం 38వ వచనము. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. ఇంతకన్నా పర్ఫెక్ట్ సబ్మిషన్ ఉంటుందండి ఒక తల్లిగా? అసలు చెప్పింది దూతొచ్చి చెప్పింది జరుగుతుంది అన్నది అనికి హౌ కెన్ అ వర్జిన్ క్యారీ అ చైల్డ్? పైగా తనకి ఇంకా పెళ్ళవలేదు, యేసేపుతో అప్పుడే ప్రదానం చేయబడింది. ఆమె లైఫ్ ఏంటి, ఆమె కెరియర్ ఏంటి, ఆమె ఫ్యూచర్ ఏంటి, అసలు ఇవన్నీ కాదు, అసలు ఆమె పేరు ప్రతిష్ట పరిస్థితి ఏంటి, ఇవేమి అన్నీ ఉంటాయి ఓ పక్కన. కానీ డిస్పైట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, ఈవెన్ దో ఇట్ డెంట్ మేక్ సెన్స్ టు హర్ ఎట్ దట్ పాయింట్, ఆమె ఒకటే చెప్పింది, హియర్ ఐ యామ్, ఇదిగో ప్రభువా చిత్తగించుము అని ఆమె అప్పగించుకో. ఈమె ఇంత అంటే యేసేపు ఏమైనా తక్కువ అయినా అంటే మీరు మాథ్యూ 1:24 చూస్తే,
పోనీ ఇప్పుడు మరియా అంటే దేవుడు నేను నిన్ను చూస్ చేసుకున్నాను, నీ ద్వారా లోకరక్షకుడు వస్తాడు అని పెద్ద పెద్ద ప్రవచనాలు ఇచ్చాడు. యేసేపుకి ఏం చెప్పాడు దేవుడు? నువ్వు ఆమె వదులుకో, ఇది దేవుడి మూలంగానే జరుగుతుందని చెప్పినప్పుడు యేసేపు ఏం చేశాడు? మత్తయి 1:24 యేసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకుని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. అతడు కుమారునికి యేసు అని పేరు పెట్టాడు. ఇద్దరు ఎంతో తగ్గింపుతో దేవుడి చిత్తానికి సంపూర్ణంగా సమర్పించుకున్నారా లేదా? పాయింట్ నెంబర్ 1 సమర్పణ అండ్ తగ్గింపు. పాయింట్ నెంబర్ 2 లూకా మాథ్యూ అండ్ లూక్లోనే ఉంటుంది కాబట్టి మళ్ళీ లూకా 2వ అధ్యాయము 7వ వచనం. తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఇది మనకు తెలిసిందే కదా. మరియకి యేసేపుకి అట్లీస్ట్ యేసేపుకి డైరెక్ట్గా చెప్పకపోయినా మరియ కన్నా వచ్చిన ప్రత్యక్షత ఏంటి? రారాజు పుడతాడు, ఇజ్రాయెల్ విడిపించేవాడు పుడతాడు అని ఒక ప్రత్యక్షత వచ్చింది. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటి? క్వైట్ కాంట్రరీ, ఆపోజిట్. వాళ్ళకి కనీసం పుట్టిన బిడ్డని ఒక సరైన స్థలం కూడా లేని పరిస్థితుల్లో మరియా యేసు ప్రభువుకి జన్మనిచ్చింది కదా. అండ్ ఇంకొకటి కూడా సేమ్, మళ్ళీ మాథ్యూ 1 చాప్టర్, కొంచెం అటు ఇటు తిప్పిస్తున్నాను ఏం అనుకోకండి. మాథ్యూ 1 చాప్టర్ 24th verse 24 చూస్తే లాస్ట్ జస్ట్ మాథ్యూ 24 మాథ్యూ 1:24 మనం ఇందాక ఆల్రెడీ చూసాం కదండి. సారీ పుట్టినప్పుడేమో యేసుప్రభుకి కనీసం స్థలం కూడా లేదంట. రారాజు పుడతారని చెప్తేనంట వాళ్ళకున్న పరిస్థితులు అంతా వేరేగా ఉన్నాయి. ఇది కాక వాళ్ళ మట్టుకి వాళ్ళు హాయిగా ఉంటుంటే, ఏదో ఎంగేజ్మెంట్ అయ్యి హాయిగా ఉన్న కపుల్కి, వర్జిన్కి ఒక బేబీ పుట్టడం కాకుండా, భయంకరమైన కష్టాల్లో పుట్టడం కాకుండా, పుట్టాక ఏమైనా కలిసి వచ్చిందా అంటే సరదాగా హాయిగా ఉన్నారా? పోనీ ఆమెకి చెప్పిన ప్రవచనాలన్నీ పుట్టగానే ఇదిగో గొప్ప దేవుడు ఇప్పుడు స్త్రీలలో స్త్రీలందరిలో నువ్వే ధన్యురాలు అని అందరూ ఏమైనా పొగిడేశారా? లేదు కదా. వాళ్ళు తిరుగుతానే ఉన్నారు. బెత్లెహేమ్ నుంచి ఐగుప్తు రాజు గురించి, బిడ్డకి ప్రమాదం ఉందని దూత వచ్చి హెచ్చరిస్తే మళ్ళీ ఐగుప్తుకి వెళ్ళారు. ఐగుప్తు నుంచి అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి నాజరత్కి వచ్చారు. అవునా కాదా? శ్రమలు ఉంటాయి. రెండవ పాఠం ఏంటంటే శ్రమల్లో మనకి ఓర్పు ఉండాలి. వాళ్ళు ఒక్క నిమిషమైనా సనుక్కుని ఉండుంటే ఎందుకు మనకి ఇవన్నీ, అసలు ఐగుప్తు వెళ్ళడం ఏంటి? వాళ్ళు ఇజ్రాయెల్ వాళ్ళు, మీరు అది జ్ఞాపకం పెట్టుకోవాలి. ఐగుప్తు నుంచి విడిపించి వచ్చి ఐగుప్తు అసహ్యమైనది అని విడిపించుకుని వచ్చిన తర్వాత ఇజ్రాయెల్లో వాళ్ళు ఉన్నప్పుడు తిరిగి ఐగుప్తుకి వెళ్ళమని దేవుడు, అది కూడా ఎందుకు? ఈ బిడ్డ ఉన్నాడు, ఈ బిడ్డకి అపాయం ఉంది కాబట్టి మీరు తిరిగి వెళ్ళండి అంటే వాళ్ళు సమర్పించుకొని చక్కగా తిరిగి ఐగుప్తుకి వెళ్ళి అక్కడ 3.5 years ఉండి అప్పుడు మళ్ళీ వాళ్ళకి దూత వచ్చి చెప్తే మళ్ళీ అప్పుడు నాజరత్కి వచ్చారు. ఇక్కడ మనం అర్థం చేసుకుని గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము దేవుడిలో పిల్లల్ని పెంచాలన్నా, మనమే దేవుళ్ళలో పెరగాలన్నా శ్రమలు ఈ జర్నీ తప్పదు. ఈ ఐగుప్తు టు ఇజ్రాయెల్ టు ఐగుప్తు, ముందుకి వెనక్కి తప్పదు. అండ్ ఆల్సో ఐడియల్ వరల్డ్లోనే మనం ఎప్పుడు మన పిల్లల్ని పెంచలేము. అది మన చేతిలో ఉన్నది కాదు. యేసుప్రభు అంతటోడే 3 ఏళ్ళు ఐగుప్తులు పెరగాల్సి వచ్చింది. 3 years యేసుప్రభు ఐగుప్తులో ఉన్నారు. ఇప్పుడు నజరేతులో, ఇప్పుడు ఇజ్రాయెల్లో ఉన్నప్పుడైతే సీనాయి పర్వతం ఉంటుంది, అన్ని కానా ఉంది, మంచి యెరూషలేము ఉంది, మందిరం ఉంది, అన్నీ ఇజ్రాయెల్లో ఉన్నాయి. మరి ఐగుప్తులో ఏముంది? ఐగుప్తు అనుకుని బయటకు వచ్చిన దాస్యం కదా ఐగుప్తు. అంటే మంచి కల్చర్ కాదు, ఏ రకంగానూ మంచిది కాదు. యేసుప్రభు అంతటా ఆయనే 3 ఏళ్ళు అక్కడ పెరిగారు. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎక్కడ పెంచుతున్నాము, ఎలా పెంచుతున్నాము అనే దానికంటే మెయిన్ శ్రమలు వచ్చినప్పుడు మనకి సహించుకోవడం ఖచ్చితంగా రావాలి.
అది మనకే రాకపోతే రేపు పొద్దున్న మన పిల్లలు అదే మళ్ళీ ఐగుప్తు టు ఇజ్రాయెల్ తిరగాల్సి రావచ్చు, ఇజ్రాయెల్ టు ఐగుప్తు, ఈజిప్ట్ తిరిగి అటు ఇటు తిరగాల్సి రావచ్చు. అప్పుడు మనకే రాకపోతే ఈ జర్నీలో సహనంతో ఓర్పుతో ఉండడం మన పిల్లలకి మనం ఎట్లా చెప్తాము, ఏమని చెప్తాము? మనకు ఎక్స్పీరియన్స్ ఉంటేనే కదా మన పిల్లలు చెప్పగలం. అది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ క్విక్, ఏం లేదు, ఇద్దరు యూనిటీ. మరి ఒకటంటే ఏసేపు నీకే కల్లో చెప్పాడా, నాకు చెప్పలేదు, ఓకే నాకు చెప్పిన తర్వాత మాత్రం మనం ఇలాగే చేయాలా అని డిస్కషను లేదు. ఏసేపు అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు, ఇప్పుడు ఫిజికల్ జర్నీ మాటలు కాదు కదండి. ఒక దేశం దాటాలంటే మనలాగా ఇక్కడి నుంచి హ్యూస్టన్కి కార్ వేసుకుని 3 గంటలు వెళ్ళినట్టు కాదు కదా. ఒక దేశం నుంచి ఇంకొక దేశం, అండ్ దే ఆర్ వెరీ పూర్, వాళ్ళకి ఏం ప్రాపర్ ట్రాన్స్పోర్టేషన్ కూడా లేదు. చిన్న బిడ్డను వేసుకుని, బిడ్డ పుట్టకముందు వాడు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వాడు ట్రావెల్ చేశారు, పుట్టాక చిన్న బిడ్డను తీసుకుని ట్రావెల్ చేశారు. అదంత ఈజీయా? ఇంత చేస్తున్నప్పుడు మరియా ఎప్పుడూ ఏసేపు లీడర్షిప్కి సబ్మిట్ చేసుకుందే కానీ, ఇద్దరు ఒకే యూనిటీలో ఉన్నారు. కానీ ఎప్పుడూ కూడా ఒకళ్ళు ఒక మాట మాట్లాడినట్టుగా మనమైతే చూడలేదు, మరి బైబిల్లో అయితే రాసలేదు. సో వాళ్ళిద్దరి నుంచి నేర్చుకోవాల్సిన థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ యూనిటీ అండి. ఫస్ట్ సమర్పణ, సెకండ్ శ్రమలలో ఓర్పు, థర్డ్ యూనిటీ, అండ్ ఫోర్త్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, నేను ఎక్కువ అంటే స్ట్రెస్ చేద్దాం అనుకుంటుంది ఏంటంటే ఫోర్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మత్తయి 1వ అధ్యాయంలోనే 21 and 22 వర్సెస్. మాథ్యూ చాప్టర్ 1, 21 and 22. ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదవనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయో జరిగెను. ఇమ్మానుయేలు అను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. యేసు ప్రభుకు అపారెంట్లీ ఏమని పేరు పెట్టారు? యేసు అని పేరు పెట్టారు. కానీ మరి ఇక్కడ ఏమని రాసింది? ఆయనకు ఇమ్మానుయేలు అను పేరు పెట్టబడును అని రాసింది. అవును, మరి అప్పుడు ఇమ్మానుయేల్ అని పెట్టాలి కదా, యేసు అని ఎందుకు పెట్టారు? మామూలుగా అడుగుతున్నాను, జస్ట్ డౌట్ అంతే. ప్రవక్తలు రాశారు కదా, ఇమ్మానుయేల్ అని పేరు పెడతారు. ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనకి తోడు అని అర్థం అని. తోతొచ్చి యేసు అని పేరు పెట్టమంది. అప్పుడు అట్లీస్ట్ మిడిల్ నేమ్ కన్నా పెట్టాలి కదా, యేసు ఇమ్మానుయేల్ క్రీస్తు అని. మరి ఇమ్మానుయేల్ అని పెట్టలేదు కదా. నేను చెప్పాలనుకున్న మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే విజన్ ఫర్ యువర్ కిడ్. యేసు అనేది ఆయన్ని మనం పిలిచే పేరు, కానీ ఇమ్మాన్యుయల్ అనేది ఆయన నేచర్. అర్థమైందా? ఇమ్మాన్యుయల్ దేవుడు మనకి తోడు అనేది ఆయనకున్న నేచర్. యేసు అనేది మనం వాడుకగా అంటే ఆయనకు పెట్టబడిన పేరు కాబట్టి మనం ఆయన పిలవడానికి ఉపయోగిస్తున్నాము. ఇంకొంచెం క్లియర్గా చెప్తాను మీకు అర్థం కావాలంటే, యెషయా 6, ఎవరైనా చదవండి. యెషయా 6వ అధ్యాయం 9వ వాక్యం, 6:9. ఐజయా. ఆయన మీరు పోయి ఈ జనులలో ఇట్లనము, మీరు నిత్యము నిలుచుందురు కానీ గ్రహింపకుందురు, నిత్యము నిలుచుందురు కానీ గ్రహింపకుందురు. ఆయన మీరు పోయి ఈ జనులతో ఇట్లనము, మీరు నిత్యము నిలుచుందురు కానీ గ్రహింపకుందురు, నిత్యము నిలుచుందురు కానీ తెలుసుకుంటున్నారు. సారీ అక్క, నేను తప్పు చెప్పాను రిఫరెన్స్. ఇట్స్ నాట్ యెషయా 6:9 కాదు, 9:6 అయి ఉంటుంది. యా సారీ అండి, 9:6. సారీ, 6:9. ఆయన కుమారుడు అనుగ్రహింపబడును. ఆయన భుజముల మీద రాజ్యభారమును ఆశీర్వకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఎస్, ఇక్కడ కూడా ఆయనకి చాలా పేర్లు ఉన్నాయి కదండి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అని ఉంది. ఇవన్నీ పెట్టేశారా యేసు ప్రభుకి? యేసు క్రీస్తు అని పెట్టారు, అంతే కదా. కానీ ఇవన్నీ ప్రవచనాల్లో ఉన్నదా లేదా? ఇవన్నీ నెరవేర్నియా లేదా?
సో అస్సలు పేరు వేరు, స్వాభావికమైన పేరు వేరు. ఇవన్నీ యేసుక్రీస్తు స్వభావంలో ఉన్నాయి. ఇమ్మాన్యుయల్ అనేది కూడా యేసుక్రీస్తు స్వభావంలో ఉంది, రైట్? వాట్ అబౌట్ యువర్ కిడ్స్? మంచి మంచి పేర్లు పెట్టాం మన పిల్లలకి, బాగుంది. బట్ డూ యూ నో, అంటే దేవుడికి వారి పట్ల ఉన్న ప్రణాళిక, యాక్చువల్ ప్రణాళిక ఏంటో తెలుసా? స్వభావం అంటే ఇప్పుడు మా అమ్మ ఇది చేస్తుంది, మా అబ్బాయి అలాగుంటాడు అని మనం అనుకోవడం కాదు. స్వాభావికంగా అంటే ఇప్పుడు ఎవరైనా, ఏ పేరెంట్ అయినా ఎవరైనా కానీ, మా అమ్మాయి డాక్టర్ అయితే బాగుండు, మా అబ్బాయి లాయర్ అయితే బాగుండు అని అనుకుంటామా? అనుకోము. ఎప్పుడో ఒక్కొక్కసారి వాళ్ళ మీద ఫోర్స్ చేస్తామా లేదని సెకండరీ. మనం ఒకసారన్నా ఈ పిల్ల డాక్టర్ అయితే బాగుండు, లేకపోతే ఈ అమ్మాయి ఏదో అయితే బాగుండు అని మనం అనుకుంటాం కదా. ఎప్పుడైనా ఒకసారైనా మా అమ్మాయి ఎస్తేర్లో ఉంటే బాగుండు, మా అమ్మాయి బాప్తిస్మా యోహాన్లో అలా వెళ్ళిపోతే బాగుండు దేవుడి సేవలో అని మనం ఎప్పుడైనా అనుకుంటామా? వాళ్ళు స్వాభావికంగా దేవుడు వాళ్ళని ఎలా చూస్తున్నారో మనం ఎప్పుడైనా ఆలోచించామా అసలు? ఈ డాక్టర్లు, ఇంజనీర్లు మన పిల్లలు కాకపోతే ప్రపంచంలో అంతకుముందు నోబెల్ ప్రైజ్లు వచ్చిన వాళ్ళు కూడా 1,00,000 మంది ఉన్నారు, ఇంకో 1,000,000 మంది అవుతారు. అవడం తప్పు అని నేను అనట్లేదు, మంచి కెరియర్ ఉండడం, బాగా చదువుకోవడం తప్పు అని అసలు నేను అనట్లేదు. కానీ వాట్ అబౌట్ అసలు దేవుడు మన గురించి, మన పిల్లల పట్ల కలిగిన విజన్ ఏంటో, మరి దాని గురించి ఏంటి? మనం ఏమి ఆలోచించి ఏది ఇంపార్టెంట్ అనుకుంటామో మన ఫోకస్ ఆటోమేటిక్గా దాని మీదే ఉంటుంది. ఇప్పుడు మీ అబ్బాయి డాక్టర్ అవ్వాలి అని మీరు ఏం పెట్టుకుంటే మీ ఫోకస్, మీ ఎనర్జీ మీరు చిన్నప్పటి నుంచి వాళ్ళని అట్లాగే పెంచుతారు. ఆ మైండ్ సెట్తో అలా కష్టపడి చదివేలాగా అలా పెంచుతారు. మీ అమ్మాయి లేకపోతే ఒక ఎస్తేర్లా ఉండాలి, తెగింపు కలిగి ఉండాలి, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఒక ప్రార్థన వీర్రాలుగా ఉండాలి అన్న విజన్ కలిగి ఉంటే మీరు చిన్నప్పటి నుంచి అలాగే పెంచుతారు. కానీ ఈ విజన్ మీది కాదు. మా అమ్మాయి ఇలాగుండ, మనకు కోరుకుండడం తప్పు కాదు, కానీ ఈ విజన్ మనకుండకూడదు, దేవుడి నుంచి రావాలి. ఈ పాపని ఇలా చూడాలనుకుంటున్నాను, ఇలా చేస్తాను అన్న వాగ్దానం దేవుడి నుంచి రావాలి. నేను వంద అనుకుంటాను, ఏరియా అమ్మాయి ఎస్తేర్ అయిపోతే బాగుంది, అమ్మాయి ఏరియా అయిపోతే బాగున్నా, అబ్బాయి ఎలీషా అయిపోతే బాగున్నాడు. కానీ నేను కాదు కదా ఆ లైఫ్కి నేను వాళ్ళ కోసం ప్రాణం పెట్టలేదు, నేను ఏం చేయలేదు వాళ్ళ కోసం. దేవుడు వాళ్ళ జీవితాలకు కర్త కాబట్టి దేవుడి దగ్గర నుంచి వస్తుంది అన్నమాట. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, దయచేసి మీరు ఆల్రెడీ అందరూ పెద్దవాళ్ళు, అన్నీ తెలిసిన వాళ్ళు, ఆల్రెడీ మీకు ఈ విషయంలో క్లారిటీ ఉంటే తప్పు లేదు. కానీ ఒకసారి జ్ఞాపకం చేసుకోవడం, మంచి విషయాలు మాట్లాడుకోవడం తప్పు కాదు కదా. వాట్ ఈజ్ యువర్ ఐడియా అబౌట్ గాడ్స్ విజన్ ఫర్ యువర్ చైల్డ్? మీ ఐడియా ఏంటి, మీ విజన్ ఏంటి అని నేను అడగట్లేదు. అసలు దేవుడి దృష్టిలో వాళ్ళు ఎలా ఉన్నారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దేవుడి దృష్టిలో వారి పేరేంటో అసలు ఎప్పుడైనా ఆలోచించారా? దేవుడి దృష్టిలో వాళ్ళని ఎలా ఉంచిపోతున్నాడో ఆలోచించారా? ఎందుకు దేవుడు మనకు అన్నీ చెప్పి చేయాలా అంటే, మనకు అన్ని ఎజెండా, ఇప్పుడు ఈ ఇయర్లో నేను ఇలా చేస్తాను, ఈ ఇయర్లో నేను ఇలా అభిషేకిస్తానని మనం చెప్పక్కర్లేదు. కనీసం ఆ విజన్ ఏంటో, అసలు దేవుడి దృష్టిలో మన పిల్లలు ఏంటో మనకు తెలియనప్పుడు అసలు మనం ఆ విజన్ పరంగా వాళ్ళని ఎట్లా పెంచగలుగుతాం? ప్రార్థన నేర్పిస్తాం, పాటలు నేర్పిస్తాం, లేకపోతే బైబిల్ రోజు చదువుకొని అన్నాన్ని నేర్పిస్తాం, కొంచెం మనకు తెలిసింది ఏదో చెప్తాం. అంతేగాని వాళ్ళ విజన్ని, వాళ్ళ కాలింగ్లోకి వాళ్ళు స్టెప్ ఇన్ అయ్యేలాగా, లేకపోతే వాళ్ళ విజన్ వైపు, మనకే ఒక విజన్ లేకపోతే అసలు వాళ్ళని నడిపించగలమా? నడిపించలేము కదా. అస్సలు మరియా యేసేపు ఏం చేయకుండానే యేసుప్రభు పెరిగిపోయాడండి దేవుడి భక్తిలో. అంత పైనుంచే ఇప్పుడు అంతా దేవుడు ఇచ్చేసారంటారా? వీళ్ళు బేసికల్గా నీతిమంతులు, అది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసేపు నీతిమంతులు అని రాసి పెట్టుంది కదా, వీళ్ళు బేసికల్గా నీతిమంతులు. అండ్ మీకు గుర్తుంటే వాళ్ళు ధర్మశాస్త్రంలో రాసిన ప్రకారం చేయడానికి చాలా త్వరపడ్డారు. ఎప్పుడు కరెక్ట్గా వాళ్ళు దేవుడు చేయాల్సినవన్నీ చేస్తూ ఉన్నారు. వీళ్ళు అసలు భక్తిలో పెంచకుండానే వీళ్ళు అసలు తగినట్టుగా ఈయన రక్షకుడు అన్న ఈయన కాలింగ్లోకి ఆయన అటువైపుగా వెళ్ళడానికి వీళ్ళు ఏం చేయకుండానే అసలు యేసుప్రభు 30 years వాళ్ళ దగ్గర పెరిగి వచ్చేసారా? వాళ్ళు ఏదో ఒకటి చేసే ఉంటారు కదా ఆయన విజన్లోకి, ఆయన కాలింగ్లోకి ఆయన వెళ్ళేలాగా. మరి మన పరిస్థితి ఏంటి? డాక్టరు, ఇంజనీర్ అవ్వాలి, బాగా చదువుకోవాలి, ఇవన్నీ ఉండాలి కూడా, జ్ఞానం ఉండాలి, అన్ని లోకపరంగా కూడా దేవుడు ఆశీర్వదిస్తానని చెప్పాడు, ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదంగా మన పిల్లలు కూడా ఉండాలి, కాదనట్లేదు. బట్ వాట్ అబౌట్ గాడ్స్ విజన్ ఫర్ యువర్ చైల్డ్?
ఎప్పుడైనా మీరు అసలు దేవుడిని అడిగారా? నా బిడ్డ పట్ల ప్రభువా అసలు నీ ప్రణాళిక ఏంటి అని ఎప్పుడైనా అడిగారా? అసలు ఎప్పుడైనా మీ కోరిక చెప్పారా? ఇప్పుడు ఇల్లు కావాలి అని అడుగుతాం, లేదంటే ఇల్లు ఇస్తాను అని దేవుడు చెప్తాడు. అప్పుడు మనం కూడా ఇలాంటి ఇల్లు అయితే బాగుంటుంది ప్రభువా అని ఒక ఇస్తే, ప్రభువా నీ చిత్తం కానీ ఇలాంటి ఇల్లు బాగుంటుందని అనుకుంటామా అనుకోమా? మరి అట్లా పిల్లల గురించి కూడా ప్రభువా నాకైతే ఒక ఎస్తేర్లా చూడాలని ఉంది, లేకపోతే నాకైతే ఒక దానియేల్లా చూడాలని ఉంది, కానీ నీ చిత్తం అని ఒకసారి అసలు మీకేమైనా ఉందా? మీకేమైనా ఒక ఆలోచన ఉందా నా బిడ్డని ఇట్లా చూడాలి, ఇలా చేయాలి అని? అదే లేకపోతే మనకే తెలియకపోతే మనం వాళ్ళని ఎట్లా పెంచుతాము, అటువైపుగా మనం ఎలా నడిపిస్తాము? అండ్ అసలు ఇంకప్పుడు ఎలాగుంటుందంటే దావీదు బడుసులతో గొల్యాతు మీద కొట్టాడు, ఆదాము అవ్వ యాపిల్ పండు తిన్నారు, అక్కడితోనే ఆగిపోద్ది భక్తి అంతా. అవునా కదా? కొంచెం అదో టైప్లో హార్ష్గా వస్తుందేమో నాకు తెలియదు, కానీ నా ఉద్దేశం అయితే దయచేసి ఒకసారి ఈ విషయం సీరియస్గా ఆలోచించండి. దేవుడు మీ పిల్లల్ని ఎలా చూడాలనుకుంటున్నాడో, అసలు వాళ్ళ కాలింగ్ ఏంటో అడిగితే మీకు కూడా చెప్తాడు. ఎందుకంటే ఈ పిల్లల్ని నమ్మి ఇచ్చింది, ఇక్కడ భూమి మీద ఇచ్చింది ఈ ఫాదర్ అండ్ మదర్కే కాబట్టి, నమ్మి ఇచ్చింది ఈ పేరెంట్స్కే కాబట్టి, అడిగితే దేవుడు ఖచ్చితంగా చెప్తాడు, నా పిల్లల పట్ల నీ ప్రణాళిక ఏంటి ప్రభువా, నువ్వు ఎలా చూడాలనుకుంటున్నాను. తర్వాత జస్ట్ ప్రణాళిక తెలిసినంతలో సరిపోదు. ఎవరో ఎందుకు ఇప్పుడు వీళ్ళిద్దరినే చూడండి, మనం మంచి ఎగ్జాంపుల్ అని మాట్లాడుకున్నాం కదా మరియా యోసేపు, కానీ వాళ్ళు కూడా కొంచెం విచిత్రంగా ప్రవర్తించిన సందర్భాలు ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు మరియా యోసేపు చాలా పొందుకున్నారు కదా దేవుడి దగ్గర నుంచి దర్శనాలు, స్వయాన దూతలు వచ్చి మాట్లాడి ఈయన రక్షకుడుగా ఉంటారని ఇవన్నీ చెప్పారు కదా. లూకా 2వ అధ్యాయంలో మీరు చూస్తే ఆ శిశువును 21 అండి, ఆ శిశువుని సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడకముందు దేవదూత చేత పెట్టబడిన యేసు అని పేరు వారు ఆయనకు పెట్టిరి. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకున్న దినములు గడిచినప్పుడు ఇదంతా బేసికల్లీ వాళ్ళు ధర్మశాస్త్రంలో ఉన్నట్టు చేశారు. కిందకి వెళ్తే సిమియోన్ ఎపిసోడ్ ఉంటుంది. సిమియోన్ అనే ఆయన వచ్చి యేసు ప్రభు గురించి ఏమని చెప్తారంటే ఒక ప్రవచనం చెప్తారు. అండ్ ఆల్సో నీ ప్రజలైన ఇజ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కన్నులారా చూచి తిని అని ఇవన్నీ యేసు ప్రభు గురించి ఇట్లా తీసుకెళ్ళినప్పుడు యేసు ప్రభుని సిమియోన్ చెప్తే 34వ వచనం చదవండి, 2:34 లూకా. యేసేపును ఆయన తల్లియు ఆయన గూర్చి చెప్పబడిన మాటలు విని ఆశ్చర్యపోయారంట. ఈయనెవరు మన పిల్లల గురించి ఇలాంటి ఎంత ప్రవచనం చెప్తున్నారు. జస్ట్ నెక్స్ట్ టైం ఆయన దేవాలయానికి తీసుకెళ్ళినప్పుడు 12 ఏళ్ళప్పుడు దేవాలయంలో ఉండిపోయి వీళ్ళు వెనక్కి వచ్చేస్తారు కదా, మళ్ళీ 1 డే తర్వాత తిరిగి ఎత్తుక్కుంటారు. అప్పుడు కూడా 48వ వచనము చూడండి, ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఇప్పుడు మీ అబ్బాయిని మీరు డాక్టర్ చేద్దాం అనుకున్నారు, మీరు మెడికల్ కాలేజ్లో జాయిన్ చేశారు. ఎవరైనా ఇప్పుడు వచ్చి నేనే మీ అబ్బాయి గొప్ప డాక్టర్ అవుతాడని ప్రవచనం చెప్పాను అనుకో, మీరు షాక్ అవుతారా? మాకు తెలుసు మెడికల్ కాలేజ్కి వెళ్తాను అంటారు. మరి ఇంత గొప్ప ప్రవచనాలు ఎంత గొప్ప వచ్చిన తర్వాత కూడా వాళ్ళు అంత ఆశ్చర్యపడిపోయి ఇంత ఏముంది అని అలా ఆశ్చర్యపడిపోవడానికి కారణం ఏంటి? అవిశ్వాసం అవి ఉండొచ్చు, లేదంటే ఏంటి ఇదంతా మా పిల్లోడికైనా అనుకుని ఉండొచ్చు, ఏదైనా అనుకుండొచ్చు. కానీ పిల్లోడి పట్ల ఉన్న చైల్డ్ పట్ల ఉన్న విజన్ ఇక్కడ పేరెంట్కి అర్థం కాలేదనే కదా, అందుకే కదా ఆశ్చర్యపడుతున్నారు. ఫస్ట్ నుంచి డాక్టర్ అవుతాడని క్లారిటీ ఉంది, అందుకే మెడికల్ స్కూల్కి పంపారు, అందుకే మీరు ఆశ్చర్యపోవట్లేదు. సడన్గా రోడ్డు మీద తిరిగే పిల్లోడు డాక్టర్ అయితే ఆశ్చర్యపోతారు, అప్పుడు ఆశ్చర్యపోతారు సంబంధం లేకుండా ఏంటి డాక్టర్ అయ్యాడని. అంతే తప్ప మీకు ఆల్రెడీ ఫస్ట్ చిన్నప్పటి నుంచి ఆ విజన్ ఉంటే, మీకు అర్థమై ఉంటే మీరు ఆశ్చర్యపోతారా? ఆశ్చర్యపోరు కదా, జరగవలసిందే జరిగింది అని క్యాజువల్గా తీసుకుంటారు. సేమ్ థింగ్ విజన్, పిల్లల పట్ల దేవుడికి ఉన్న విజన్ అర్థం కాకపోతే ఎంత డేంజరస్ అంటే ఒక్కొక్కసారి మనమే దానికి అడ్డుగా పడతామేమో, ఎవరికి తెలుసు, వీ కెనాట్ సే. అందుకే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దయచేసి పిల్లల దగ్గర దేవుడి దగ్గర పిల్లల గురించి గట్టిగా కూర్చోండి, ఒక మాట అడగండి దేవుణ్ణి. ఇది ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను,
కిడ్స్ రిట్రీట్ జరిగింది, క్లోజింగ్ సెరమనీ చేసుకుంటున్నాము, ఇంకోటి ఏదో మాట్లాడుకోకుండా పేరెంట్స్కి నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ జరిగింది 1%. ఈ హోల్ శాల్వేషన్ ప్రోగ్రామ్ అనే దాంట్లో 200కి వేసుకుంటే 100కి 100 దేవుడు చేయాల్సింది ఆల్రెడీ చేసేసారు. ఆయన ఆల్రెడీ భూమి మీద వచ్చినప్పుడు చేశారు, ఇప్పుడు ప్రెసెంట్లో కూడా ఇక్కడ జరిగించాల్సింది దేవుడు జరిగించేశారు. 100కి 100 దేవుడు స్కోర్ అయిపోయింది. మిగతా 100 తీసుకుంటే 100లో 1% ఇక్కడ ఈ 2 డేస్లో అవనివ్వండి, జనరల్గా మాట్లాడండి, సండే స్కూల్లో అవనివ్వండి, 1% ఇక్కడ జరుగుతుంది. మిగతా 99% ఇంట్లోనే కదా జరగాలి. కాబట్టే పేరెంట్స్ పాత్ర ఎంత ముఖ్యమనేది నేను ఆల్రెడీ ఎన్నోసార్లు మనం మాట్లాడుకున్నాం. మీకు కూడా చాలా బాగా తెలుసు నాకంటే. పిల్లల భవిష్యత్ అంటే లోకపరమైన భవిష్యత్తు మాట్లాడలేదు నేను, దేవుళ్ళు వారి భవిష్యత్తు ఎటు రీతిగా మలచబడాలి అన్న తల్లిదండ్రుల పాత్ర ఎంత గొప్పదో నేనేమి స్పెసిఫై చేసి చెప్పక్కర్లేదు. కానీ ఐ జస్ట్ వాంటెడ్ టు మేక్ దిస్ అ జెంటల్ రిమైండర్. దేవుడి దగ్గర దయచేసి ఈ విషయంలో మాత్రం పోరాడండి, అడగండి, ఒక మాట అడగండి, దేవుడు ఖచ్చితంగా చెప్తాడు. ఎందుకు చెప్పాడు? దేవుడు ఖచ్చితంగా చెప్తాడు. మీ పిల్లల గురించే కదా మీరు అడుగుతుంది. ఏదో వేరే నువ్వు పలానా రోజు ఏం చేద్దాం అనుకుంటున్నావు, నాకు ప్లాన్ ఇవ్వు అని మీరు అడగట్లేదు. మీ పిల్లల గురించి అడుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా దేవుడు చెప్తారు. అండ్ అట్ ద సేమ్ టైం దేర్ ఇస్ నో పర్ఫెక్ట్ పేరెంట్ ఇన్ ద హోల్ వరల్డ్. పిల్లలు ఏదో అమాయకంగా మై డాడీ ఈజ్ పర్ఫెక్ట్ అని చిన్నప్పుడు అనుకుంటారు, కానీ ఏ పేరెంట్స్ ఎప్పుడు పర్ఫెక్ట్ కాదండి. ఏ క్రిస్టియను మనం పర్ఫెక్టా పర్సనల్గా కాదు కదా, అలాగే పేరెంట్స్ కూడా. బట్ హోలీ స్పిరిట్ విల్ హెల్ప్ us to do whatever you are trying to do. సపోజ్ మీ అబ్బాయి లేకపోతే అమ్మాయి బాప్తిస్మిచ్చు యోహానుగా ఉంటాడు అని ఎగ్జాంపుల్ లాగా సేమ్ అలాగే ఉంటారు అని చెప్పి దేవుడు మీకు చెప్పాను అనుకోండి, అంతలా పెంచడం ఆయన అంటే అడవిలోకి వెళ్ళిపోయి ట్రైన్ చేసుకున్నాడు. ఆయన టోటల్గా ఆయన పుట్టడమే ఒక విజన్తో పుట్టాడు. ఫస్ట్ నుంచి ఒకే మిషన్తో ఉన్నారు, అడవిలోకి వెళ్ళిపోయారు. టైం అయ్యాక అడవి నుంచి వచ్చి మళ్ళీ ఆయన కార్యం చేసుకున్నారు, అయిపోయింది అంతే. ఇప్పుడు దేవుడు అలా చెప్పినంత మాత్రాన మనం మన పిల్లలకి అడవిలోకి పంపించేసి ఇంక నీకు దేవుడు తప్ప లేకపోతే ఇంట్లోనే ఉండు, నువ్వు 24 hours ఇంకేం చేయకు, నువ్వు దేవుడికి నీ మిషన్కి పిలిచాడు కాబట్టి నువ్వు ఇదే చేయాలని మనం ట్రైన్ చేయగలము. చేయడం కరెక్టే అసలు. ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మను నడిపిస్తాడండి. ఒకవేళ ఆన్సర్ ఇది ఇలా చెయ్యాలి అని చెప్పిన ఆయన ఎలా చేయాలో చెప్తారు కదా. కావాల్సిందల్లా ఒకటే, సమర్పణ, హ్యూమిలిటీ, తగ్గింపు, ఆయన చెప్పింది చెప్పినట్టు చేసే గుణం. దట్స్ ఆల్ అండి. ఇప్పుడు ఈ విషయాలు దయచేసి మీరు ఒకసారి జ్ఞాపకం పెట్టుకోండి. ప్రార్థనలో ఇంకా మీ పిల్లల్ని ఇంకా కప్పండి. దీస్ ఆర్ నాట్ లైక్ ఎనీ అదర్ చిల్డ్రన్. అదేదో మాట వరుసకి నేను నాకు తెలిసిన పిల్లలు కాబట్టో, లేకపోతే ఎండింగ్లో ఏదో మంచి విషయం చెప్పాలి కాబట్టో నేను ఏదో వీళ్ళు అమేజింగ్ అని నేను చెప్పట్లేదు. నేను నిజంగా చెప్తున్నాను, ఒక్కొక్కరి పట్ల దేవుడికి ఒక భారీ మనం ఊహించని పెద్ద ప్రణాళికలు ఉన్నాయి. మనమే ఆశ్చర్యపోతాం దేవుడు మనకి రివీల్ చేసే కొద్దీ ఒక్కొక్కరి గురించి. వాళ్ళ కాలింగ్కి తగినట్లుగా మనం వాళ్ళకి అన్ని రకాలుగా సపోర్ట్ ఇచ్చేలాగా, చర్చ్ నుంచి చర్చ్, సండే స్కూల్ పేరెంట్స్ వైపు నుంచి పేరెంట్స్, అన్ని రకాలుగా వారికి ఒక మంచి బ్యాక్ బోన్గా మనం ఉండుటకు దేవుడు మనకి కృపను అనుగ్రహించును గాక, పరిశుద్ధాత్ముడు మనకి సహాయం చేయను గాక. ఇక్కడ జరిగిన ఒక్కటి విషయం చెప్దాం అనుకుంటే, 2 days చాలా విగ్రస్గా జరిగింది. అనేకమైన విషయాలు పిల్లలు నేర్చుకున్నారు. దయచేసి అంటే 2 days ఈవెంట్ అయిపోయింది లేకపోతే ఏం నేర్చుకున్నావమ్మా నువ్వు 2 రోజులు అడిగి వదిలేకండి. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. ఒక సీడ్ జస్ట్ అట్లా ఉట్టినే పడింది. ఇప్పుడు దాని మీద మట్టి కప్పాలి, దానికి రోజు వాటర్ వేయాలి, అది ఎప్పుడెప్పుడు మొలుస్తుందా అని చూడాలి, వచ్చాక దాన్ని కేర్ తీసుకోవాలి, అది ఎప్పుడుకో పెద్దదవ్వాలి, ఫ్రూట్ రావాలి, అప్పుడు మనం భోజనాలు పెట్టుకొని చప్పట్లు కొట్టుకొని సంతోషించాల్సిన టైం. ఇప్పుడు జస్ట్ సీడే పడింది. 2 daysలో సీడే పడింది. మిగతా అదంతా ఇంట్లో మీరు ఏం చేయాలో ఎలా చేయాలో దయచేసి మీరే జాగ్రత్తగా ఆలోచించండి. ఈ సీడ్ని అయితే మాత్రం మంచి సీడ్ అండి. మనకు అందరికీ ప్యారబుల్ ఆఫ్ ద సోవర్ తెలుసు. దారి పక్కన పడిపోయే విత్తనాలు కొన్ని అయితే, థార్న్స్ మధ్యలో పడిపోయిన విత్తనాలు, హీట్ వల్ల స్కాచ్ అయిపోయిన విత్తనాలు కొన్ని.
అండ్ కొన్ని మాత్రం మంచి నేలలో పడి 30 అంతలు 60 అంతలు 100 అంతలు అభివృద్ధి పొందినాయి. వేసిన ఆయనలో ఏమైనా తేడా ఉందా? ఒకే ఆయన వేశారు. వేసిన విత్తనంలో కొన్ని ఏమైనా తేడా ఉందా? అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి వేసారా? లేదు, ఒకే విత్తనం వేశారు. కానీ తేడా ఎక్కడుంది? పడిన నేలలో తేడా ఉంది. కాబట్టి దయచేసి ఈ విత్తనం ఏ సాతాను తీసుకెళ్ళిపోవడానికి రెడీగా ఉంటాడు. మీకు ఎప్పుడో కాదు, ఇప్పుడు సాయంత్రం కాంపౌండ్ దాటగానే కూడా రెడీగా ఉంటాడు ఎట్లా స్నాచ్ చేద్దామని చూడడానికి. పేరెంట్స్గా మన బాధ్యత. వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ యంగ్ హార్ట్స్. నీ హార్ట్ను జాగ్రత్తగా చూసుకో అమ్మ. నువ్వు 30 ఫోల్డ్ 60 ఫోల్డ్ 100 ఫోల్డ్ ఇప్పుడు నువ్వు ఫలించాలంటే వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు ఇంకా అమాయకత్వం స్టేజ్లోనే ఉన్నారు, ఇంకా పెద్ద పిల్లలు కాదు వీళ్ళు. సో పేరెంట్స్గా మనం ఏం చేయాలో మనం ఆలోచించుకున్నామండి. సో పేరెంట్స్కి ఇదే సందర్భంగా నేను ఏం చెప్తున్నా అంటే, ఫాలో అప్ అవ్వండి. దయచేసి ఏం చెప్పారు అని చెప్పి వదిలేకుండా క్లీన్గా అన్నీ మీరు కూడా రాసుకోండి. కావాలంటే మీరు కూడా ఫస్ట్ ఏబీసీ నుంచి స్టార్ట్ చేసుకొని రాసుకోండి. ప్రతి ఒక్కరి కిడ్స్ మెంటర్స్ మీకు ఈ వాటికి తెలుసు కాబట్టి వెళ్ళి ఆ మెంటర్స్తో మాట్లాడండి. ఇప్పుడు మనకి రిఫ్రెష్మెంట్స్ ఉన్నాయి ఈ ప్రోగ్రామ్ తర్వాత. ఇట్ ఈస్ నాట్ ఫర్ క్యాజువల్ క్యాచింగ్ అప్. మనం అందరం ఒకరికొకరు బాగా తెలిసిన వాళ్ళమే ఎప్పుడు మాట్లాడుకునేదే. మనం ఎప్పుడు మాట్లాడుకున్నట్టు కాకుండా గో ఫైండ్ అవుట్ యువర్ కిడ్స్ మెంటర్. ఎవరైతే మీ కిడ్ని ఈ 2 రోజులు ఎవరైతే టేక్ కేర్ చేశారో వెళ్ళి వాళ్ళతో మాట్లాడండి. అసలు ఈ రెస్పాన్స్ స్టేటస్ ఏంటి, అసలు వీళ్ళు ఏం చెప్పారు, ఇంకా ఇక మీదట ఏం చేస్తే బాగుంటుంది అనేది వెళ్ళి వాళ్ళతో మాట్లాడండి. అండ్ మెంటర్స్ ఆల్సో ఇక్కడితో అయిపోయిందని దయచేసి అనుకోవద్దు. ఫాలో విత్ ద కిడ్ అండ్ ద పేరెంట్స్ త్రూ అవుట్. మీకు ఓపుకున్నంత కాలం, మీకు జ్ఞాపకం ఉన్నంత కాలం, పరిశుద్ధాత్మ మీకు ప్రేరేపణ ఇచ్చినంత కాలం మీరు ఇంకా ఈ బిడ్డలకి ఏం చేయగలరో జస్ట్ ఇక్కడితో వదిలేద్దు, ఇంకా ఫాలోఅప్ చేయండి. ఎందుకంటే ఈ 2 days వాళ్ళు మీతో ఓపెన్ అయినంతగా మేబీ వాళ్ళ పేరెంట్స్తో కూడా ఓపెన్ అయ్యారో లేదో మనకు తెలియదు, లేదా మీతో అటాచ్ అయినంత కనెక్ట్ అయినంతగా సండే స్కూల్ టీచర్తో అయ్యారో లేదో మనం చెప్పలేం. కాబట్టి మెంటర్స్ మీరు కూడా దయచేసి ఫాలో అప్ చేయండి. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. నేను ఇంకో 100 సార్లు ఇదే నుంచి మళ్ళీ చెప్పమన్నా మీకు బోర్ కొట్టేదాకా చెప్తాను. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. దీంతో ఈవెంట్ అయిపోయింది. మనం ఈ బ్లూ షర్ట్లు తీసేసి మనం వేరే మన బట్టలు వేసుకుంటాం తప్ప ఇది జస్ట్ బిగినింగ్. ఈవెంట్ మాత్రమే అయ్యింది. ఇది జస్ట్ బిగినింగ్. లెట్ us ఫాలో అప్ మాత్రం చాలా విగ్రస్గా. జస్ట్ 1% అయింది, ఇంకా 99% ఉంది. కాబట్టి మనం ఫాలో అప్ ఇంకా విగ్రస్గా చేయాలి. అందరము అదే సమర్పణలో ఉన్నాము అని నేను నమ్ముతున్నాను. అందరం అదే సమర్పణలో ఉండేలాగా ప్రార్థన కూడా చేయండి దయచేసి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, ఆఫ్టర్ ఇప్పుడు నేను చెప్పాలనుకుంది అయిపోయింది. ఇప్పుడు బిడ్డలు ఒక్కొక్కళ్ళు వచ్చి మెంటర్స్తో వాళ్ళ అనుభవాలు షేర్ చేసుకుంటారండి. ఫస్ట్ మెంటర్స్ నేను పిలుస్తాను యాక్చువల్లీ. మెంటర్ కమ్ విత్ యువర్ కిడ్ దట్ యు హ్యావ్ help these 2 days. And first mentors మీ అనుభవాలు షేర్ చేసుకోండి. whatever it is, whatever your testimony is or whatever you want to speak. And next hand it over to your kid and the kid can try to explain what they've learned or what God spoke to you or whatever you want. Okay, so first Sunil Anna and Ajit. ప్రజలండి అందరికీ దేవుడు ఎంతో శ్రేష్టమైన సమయాన్ని నిన్న ఈరోజు మాకు అనుగ్రహించాడు. పిల్లలతోటి అనేక విషయాలు వాళ్ళు నేర్చుకున్నారని నమ్ముతున్నాను. ఎస్పెషలీ అజిత్ కూడా. సో బై లుకింగ్ అట్ హిమ్ వీడు సరైన మార్గంలో ఉండడం వీడు చాలా బాగా లైన్లో పెట్టాలనుకున్నాం. కానీ బై గాడ్స్ గ్రేస్ ఈజ్ నాట్ ఇన్ రాంగ్ డైరెక్షన్. సో హీ లెర్న్డ్ లాట్ ఆఫ్ థింగ్స్. వాట్ ఎవర్ లెర్న్డ్ today and yesterday, all those are very helpful for him. నేను గట్టిగా నమ్ముచున్నాను దేవుడు బిడ్డను ఇంకా దేవునిలో ఎదుగులాగా దేవుడు సహాయం చేస్తాడని నమ్ముచున్నాను. సో అజిత్ తన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నాను. I learned how to read the Bible better. I also learned to pray better. I learned to take the Bible anywhere, like for example schools. Just take the Bible, that's what I learned, not read it, just take it, so that it will help you in difficult times. I also learned about sin.
the consequence of sin is death, spiritual death. Spiritual death is a bond, you and God relationship broken. That's what spiritual death is. That's what I learned. I also learned the meaning of sin, to miss the goal. The goal in our life is God, and because of sin we can't reach that goal. But because of repenting our sins, if we repent our sins, we can reach that goal, and God will forgive us. And I learned that salvation is salvation, you must do it like every single time, not only once. You have to do it every single day. Just because you did it once, it doesn't mean you have to stop doing it. Because we keep on singing and sinning, and we have to keep on doing it. And I learned about obedience, that we have to be nice to your neighbor. And about speaking of neighbor, we have to, one of the Bible verses says, love your neighbor as you love yourself. Like, I'll give you an example. We don't like to beating myself, right? So we have to share the same love to others. I learned that, and it's really important for me. And I learned about to love God. Yeah. Thank you for this time.